ఎంత అద్భుతంగా ప్రజలందరూ కూడా దాన్ని అభినందించారో మనం అందరం చూసాం. అదే స్థాయిలో అవకాశం ఉంటే దానికి మించి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెర్మినల్స్ మన దేశంలో కల్చరలీ బ్యూటిఫుల్లీ టెర్మినల్ మన వరంగల్లో ఏర్పాటు చేయాలని అన్ని ఆలోచనలు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం కాకతీయ డైనస్టీ వాళ్ళ తాలూకా కల్చర్ అన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా టెర్మినల్ కూడా మనం నిర్మించడం జరుగుతుంది. నాకు ప్రత్యేకంగా నా టైంలో ఏదైతే తెలంగాణకి ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి నేను కేంద్ర మంత్రిగా దీనికి ఉన్నప్పుడు జరగడం అనేది నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ ప్రాంతానికి అవసరం ఉంది. హైదరాబాద్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా మిగిలినటువంటి తెలంగాణలో కూడా చాలా అవకాశాలు ఏవియేషన్కి సంబంధించి ఉన్నాయి. అవి అన్లాక్ చేయడానికి వరంగల్లో ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హబ్ కానివ్వచ్చు, అక్కడ వస్తున్నటువంటి ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దాని ద్వారా మంచి డిమాండ్ అక్కడ ఏర్పడుతుంది. ఆ వరంగల్ ఎయిర్పోర్ట్ని ఖచ్చితంగా జూన్ 2, 2028 లోపల పూర్తి చేసి దాన్ని ఇనాగ్రేట్ చేయాలన్న పద్ధతిలో ఈరోజు అన్ని నిర్ణయాలు కూడా దానికి సంబంధించి తీసుకున్నాం. అలాగే మరొక ఎయిర్పోర్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టుబట్టి ముందుకు నడిపిస్తుందో అది ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆలోచనతో ముందుకు నడిపించాలనుకున్నాం. కానీ అక్కడ మరొక అడ్వాంటేజ్ ఉంది. డిఫెన్స్ తాలూకు ల్యాండ్ కూడా సుమారు 200-250 ఎకరాలు ఉన్నాయి. డిఫెన్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ ఎయిర్పోర్ట్ నిర్మించాలని రాజ్నాథ్ సింగ్ గారితో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం పెట్టాం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి అది ఖచ్చితంగా దాన్ని ముందుకు నడిపించాలని ఆయన కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒప్పుకొని వాళ్ళ డిఫెన్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడితే చాలా ఇంట్రెస్టెడ్ గా అక్కడ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముందుకు నడిపించాలని వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు. దానికి సంబంధించి సుమారు 1500 ఎకరాలు కావాలనంటే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సుముఖంగా ఉంది. అది కూడా వీలైనంత త్వరగా మనం ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆదిలాబాద్లో కూడా బ్రహ్మాండమైన మరొక ఎయిర్పోర్ట్ కూడా అక్కడ స్థాపించడానికి అవకాశం ఉంటుంది. కేవలం సివిలియన్ ఎయిర్పోర్టే కాదు, డిఫెన్స్కి సంబంధించిన ఎయిర్పోర్ట్, డిఫెన్స్ తాలూకా యాక్టివిటీతో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ ఆపరేషన్స్ కానీ వాటన్నిటితో కూడి ఉంటుంది. అది స్ట్రాటజిక్గా చాలా గ్రేట్ లొకేషన్. మన ఆదిలాబాద్ లొకేషన్ చుట్టుపక్కల 2-3 రాష్ట్రాలకు కూడా కేటాయించినటువంటి లొకేషన్ కాబట్టి దానికి సంబంధించి కూడా మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ఎక్స్టెండ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము తెలియజేశాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈరోజు చాలా కెపాసిటీ, దేశంలో ఉన్నతమైనటువంటి ఎయిర్పోర్ట్స్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఒకటి. అక్కడ క్రమేపీ కూడా ఎంఆర్ఓస్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ భవిష్యత్తులో మీరు చూస్తే మన ఉడాన్ పథకాన్ని కూడా మనం మరొక 10 సంవత్సరాలు మనం ప్రధానమంత్రి గారి తాలూకా సహకారంతో ఎక్స్టెండ్ చేశాం. 30,000 కోట్ల రూపాయలు సుమారు నెక్స్ట్ 10 yearsలో మనం ఉడాన్ పథకం ద్వారా ఖర్చు పెడుతున్నాం. మరొక 100 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఇవన్నీ కూడా అంటే 30,000 crores, 100 ఎయిర్పోర్ట్స్, 200 హెలిపోర్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నామనంటే ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఎయిర్ ట్రావెల్ కానీ ఎంత ఎక్స్పోనెన్షియల్గా భవిష్యత్తులో పెరగబోతుందో మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు సింగపూర్ అని మాట్లాడతాం, దుబాయ్ అని మాట్లాడతాం, అబుదాబి, టర్కీ ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద ఎకానమీస్గా ఈరోజు పెరిగాయనంటే అక్కడ కోర్ అంతా కూడా ఒక్క ఎయిర్పోర్ట్, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల ఆ ఎకానమీస్ అన్ని కూడా మల్టీఫోల్డ్ గత 20-30 సంవత్సరాలుగా గ్రో అయ్యాయి. ఆ కెపాసిటీ, ఆ పొటెన్షియల్ ఈరోజు భారతదేశంలో ఉంది. అది అన్లాక్ చేశారు మన నరేంద్ర మోదీ గారు. ఈరోజు ఆ యొక్క కెపాసిటీ రాష్ట్రాలు కూడా రియలైజ్ అయ్యి మా ప్రాంతాల్లో మరిన్ని ఎయిర్పోర్ట్స్ చేయాలని ఈరోజు వాళ్ళు కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వస్తున్నారు. దాన్ని అభినందిస్తున్నారు రాష్ట్రాలన్నీ కూడా. ఎందుకనంటే ఈరోజు ఇండియా అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఏవియేషన్లో దాంట్లో ప్రధానమైన భాగం రాజ్యాల తాలూకుది ఉంది. వాళ్ళు సపోర్ట్ చేసుకొని స్టేట్స్ కూడా ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి చేశాం. భవిష్యత్తులో అదే తరహాలో చేసి ఇండియాని ఏవియేషన్కి వరల్డ్లోనే ఒక హబ్గా క్రియేట్ చేయాలన్నది మోదీ గారి తాలూకు ఆలోచన. దాన్ని సంపూర్ణంగా వికసిత్ భారత్ 2047 కప్పడాలలో మనం పూర్తి చేస్తాం. దాంట్లో స్టేట్స్ ఇదే రకంగా తెలంగాణ ఎంత ఫాస్ట్గా ఈరోజు రెస్పాండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుందో అలాగే మిగిలిన కూడా స్టేట్స్ అన్ని కూడా చేస్తే ఇంకా శరవేగంగా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. అలాంటి సహకారం అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మినిస్ట్రీ తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే మళ్ళీ చెప్పాలనంటే ఎయిర్పోర్ట్ తాలూకా ల్యాండ్ ఎక్విజిషన్ ఒక చరిత్రలాగా జరిగింది. అంత ఫాస్ట్గా ఎప్పుడు కూడా మేము కూడా అనుకోలేదు అంత ఫాస్ట్గా ఎవరైనా చేసిస్తారని. కానీ ఇచ్చిన మాట ప్రకారం 1 ఎకరా కూడా తక్కువ లేకుండా
అంతటిని కూడా పూర్తి చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. ఇక మా బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించి వరంగల్ ప్రజలకి మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ హామీగా తెలియజేస్తున్నాం, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ని వరంగల్లో నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రొసీజరల్ గా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. డిజైన్స్ మనం ఫైనలైజ్ చేసుకోవాలి. మీకు కూడా చెప్పాను, డిజైన్ ఆస్పిరేషనల్ గా చేద్దామని. ఈ రోజు డిజైన్ కట్టాలంటే 4 స్టీల్ బిల్డింగ్లా పెట్టి గ్లాస్ బిల్డింగ్ కూడా కట్టొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన అక్కడ ఉన్నటువంటి కల్చర్ ని మనం ప్రాపర్ గా చూపించే విధంగా అది కూడా ప్రాసెస్ జరిగింది. ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ గానీ లేకపోతే ఇతరత్ర ప్లానింగ్ తాలూకా డిజైన్ తాలూకా ఎలిమెంట్స్ గానీ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పటికీ ఎంత టైం పట్టాలో అంతే పడుతుంది. ఇందులో ఎక్కడా డిలే కూడా లేదు. అందుకనే చెప్తున్నాము, ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేసినప్పుడు కూడా మీరే రియలైజ్ అవుతారు ఇంత ఫాస్ట్ గా ఇది కట్టగలిగారా అనేది. ఆ ఒపీనియన్ తీసుకొని వచ్చే విధంగా మేము నిర్మిస్తాం.